ఇది చేసినంతసేపు టెన్షన్ పడతానే ఉన్నాను. ఎందుకో కూడా తెలియదు. అసలుకి నేను ఫస్ట్ టైం ఇట్లా కొబ్బరి బొండం మీద డిజైన్ చేయటం. సరిగ్గా వస్తుందా రాదా అనేది టెన్షన్ ఒక్క పక్క అయితే. కస్టమర్ అయితే ఒకసారేమో పేరు స్టోన్ లైన్తో చేయమంటారు, ఇంకోసారేమో స్టిక్కరింగ్తో చేయమంటారు. అసలుకి నేను పడ్డ టెన్షన్. ఫస్ట్ అయితే స్టోన్ లైన్తో చేసి వాళ్ళకి ఫోటో పెట్టాము. వాళ్ళు అన్నారు స్టోన్ లైన్ వద్దు, మాకు స్టిక్కరింగ్ కావాలని చెప్పి అన్నారు. బాబోయ్, ఎప్పుడు నేను కష్టపడతాను, ఈసారి అయితే నాకన్నా ఎక్కువ మా హస్బెండ్ కష్టపడ్డారు. వన్ డే ముందు కస్టమరు 9:30కి కాల్ చేసి మాకు స్టిక్కరింగ్ కావాలని అడిగారు. అసలుకి 11:30 వరకు తిరిగి ఎలాగైతేనే మేము స్టిక్కరింగ్ అనేది తీసుకొచ్చాము. స్టిక్కరింగ్ కూడా మొత్తం స్టిక్కరింగ్ ఏమీ వేయలేదు, పెయింట్ వేసి ఫస్ట్ అది డ్రై అయిన తర్వాత ఇట్లా స్టిక్కర్స్ కట్ చేసి వేసాము. అసలుకి ఎంత నీట్గా వచ్చిందో కదా ఇది. నాకైతే స్టిక్కరింగ్ లాగా లేదు, పెయింట్తోనే రాసినట్టుంది. ఎంత బాగుందో. సో నేను చేసిన డిజైన్ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ డిజైన్కి నేను ఎంత ఛార్జ్ చేశానో కూడా గెస్ చేయండి. నేను చేసిన ఫస్ట్ ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ నాకు కంప్లీట్ అయ్యేసరికి 3 అయ్యింది. ఇంత కష్టపడినందుకు ఫలితం ఉందని అనుకున్నాను. ఫైనల్గా చూస్తే నాకే చాలా బాగా నచ్చింది. సో ఇది ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.